ఈ నల్లమిల్లి వీర వెంకట సుబ్బారెడ్డి పవర్ ఏందో తెలుసునా? నేను ఎవరికైనా ఒకే ఛాన్స్ ఇస్తా, రెండో ఛాన్స్ లో ప్రాణం తీస్తా. హలో అన్నా, ఫోన్ అన్నా. ఎవడాడు? హలో అన్నా, పద్మజమ్మ మళ్ళా వాంతోనే తిరుగుతుందనా? ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవట్లేదనా? ఈసారి మాటలుండవు. నా కొడుకు ఖతం. తీయరా బండి. ఒక్క ఛాన్సు అయిపోయింది. ఆ రోజు నుండి ఇప్పటి వరకు మామూలు మనిషిగా మారలేదు. ఎప్పుడూ నిద్రలో కలవరిస్తుండేవాడు, ఏవేవో మాట్లాడుతూ ఉండేవాడు. ఈలేనా? కరెక్టేనంటావా? సరే పదరా. ఇప్పుడు ఒకసారి వచ్చాను ఇక్కడికి. లోపలికి వెళ్ళి అడుగుదాం పద. రే శ్రీరామ్. శ్రీరామ్ వీడిగారు ఇక్కడ ఉన్నాడు రా. వీడేంట్రా ఎలా పడుకున్నాడు? శ్రీరామ్ రే శ్రీరామ్, ఏమైందిరా? లేవరా. ఇలా అయిపోయింట్రా వీడు. అవునరా. రే పద్మ ఎలా ఉందిరా? ఎక్కడుంది? నేను ఒకసారి మాట్లాడాలరా తనతో. రే ఇప్పుడు అవన్నీ ఎందుకురా? రే ఒకసారి చూడాలా ఉందిరా. ఒరే అవన్నీ తర్వాత, ముందు నీ ఆరోగ్యం జాగ్రత్తరా. ఇంతకీ పద్మ ఎలా ఉందో చెప్పండి రా. నువ్వు త్వరగా కోలుకోవాలరా. నువ్వు మాతో పాటు కాలేజీకి రావాలరా. అరే శ్రీరామ్, పద్మ గురించి ఇప్పుడెందుకురా, తర్వాత మాట్లాడుకుందాం. అసలు నేను అడిగేదేంటి, మీరు చెప్పేదేంట్రా? అది కాదురా, ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. రే పద్మ కలిసిందా లేదా? ఇంతకీ తలగాయం తగ్గిందా? రే నేను పద్మని చూడాలి, మాట్లాడాలి, ఈ గాయాలు చూపించాలి. కలవలేవు. కలుస్తాను. నీకేం పిచ్చి పడిందా? చచ్చిపోయినా ఎలా కలుస్తావురా? పగలు రాత్రి ఆ అమ్మాయి సమాధి దగ్గర తిరుగుతూ ఉండేవాడు. డాక్టర్లు కూడా శ్రీరామ్ ఆ అమ్మాయిని మర్చిపోతేనే మామూలు మనిషిగా తయారవుతాడని, లేకుంటే మనం ఏం చేయలేమని తేల్చేశారు. ఆ అమ్మాయి గురించి మర్చిపోయినప్పుడు మాత్రం నాతో అన్ని విషయాలు బాగా మాట్లాడేవాడు. మళ్ళీ ఆ అమ్మాయి గుర్తుకు రాగానే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉండేవాడు. వాడు ఏ రోజైనా మారుతాడని ఆశతోనే ఇంకా బతుకుతున్నాను బాబు.